వనవాసే రత నిత్యం ఏష్యతే వనచారిణి. కాబట్టి ఈ ప్రదేశముకు ఆమె ఖచ్చితంగా రాగలదు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ నదులు, ప్రవశించేటువంటి నదులు ఎటువంటివి? శివ జలాం నదీం అన్నారు. శివ అంటే శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి జలములు కలిగిన ఈ నదులకు ఆమె ఖచ్చితముగా ఇది జీవతి సా దేవి తారాధిప నిభానన, తార అధిప నిభా ఆనన. అంటే చంద్రుని వంటి ప్రకాశవంతమైనటువంటి ముఖము కలిగినటువంటి సీతాదేవి ఖచ్చితముగా జీవించి ఉంటే ఈ నదికి తప్పకుండా వస్తుందని చెప్పి తలంచి, ఏవంతు మత్వా తలంచి హనుమాన్ మహాత్మ ప్రతీక్షమానో మనుజేంద్ర పత్ని, మనుజ ఇంద్ర పత్ని. మనుజ అంటే శ్రీరామచంద్రుడు అనమాట. శ్రీరామచంద్రుని చెప్పనేది మనుజుల్లో కంతా ఇంద్రుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క పత్ని అనమాట. అందుకే మనుజేంద్ర పత్ని ప్రతీక్షమానో ఎదురు చూస్తూ ఆ చెట్ల యొక్క శంసుపా వృక్షము యొక్క